చాలామంది నరకం అంటే కేవలం అగ్నిగంధకం అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు అంతకు మించిన భయంకరమైన సత్యాన్ని వివరించారు. దానిని వినినప్పుడు ఎంతటి వారైనా వణికిపోవాల్సిందే. నిజానికి యేసుక్రీస్తు పరలోకం కంటే నరకం గురించి ఎక్కువగా మాట్లాడినట్లు సువార్తలో గమనించగలం. నరకం శాశ్వతంగా వినాశనకరమైనదని, దాని గురించి ప్రజలను హెచ్చరించకుండా ఉండలేకపోయాడు. ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150,000 మంది మరణిస్తున్నారు. యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన దాని ప్రకారము వారిలో ఎక్కువ మంది ఊహించలేని శాశ్వతమైన నాశనకరమైనటువంటి నరకానికి లోనవుతున్నారని చెప్పారు. ఇంకా బాధ కలిగించే విషయం ఏమిటంటే, నరకానికి వెళ్తున్న వారిలో చాలామంది ఒకప్పుడు విశ్వాసులే. వారు సువార్తను విన్నారు మరియు యేసుక్రీస్తుని గురించి కూడా విన్నారు, కానీ ఆయనతో నిజమైన వ్యక్తిగత సంబంధం ఎప్పుడూ కలిగి ఉండలేకపోయారు. ఈరోజు ఆయన నరకం గురించి ఏం చెప్పాడో ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎవరైనా తమ తుది శ్వాస విడిచి వారి ఆత్మ శరీరం నుండి విడిపోయిన క్షణం నుండి వారు యేసుక్రీస్తును ప్రభువుగా మరియు రక్షకుడుగా అంగీకరించకపోతే వారు వెంటనే అతి భయంకరమైన ప్రదేశంలో తమను తాము కనుగొంటారు. దానిని ఏ మానవ భాష కూడా పూర్తిగా వర్ణించలేనంత భయంకరమైన ప్రదేశంలో ఉంటారు. ఇది సత్యం.